హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో 2 రకాల ఆవిరి వడియాలు ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ వడియాలకి ఎండతో పని లేదండి. హ్యాపీగా ఫ్యాన్ కిందే ఆరబెట్టేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. ఉడికించే పని లేకుండా ఆవిరి మీద ఈ వడియాలు చేసేయచ్చు. అయితే ఆవిరి మీద ఉడికించే వడియాలు చేసేటప్పుడు చాలా మందికి విరిగిపోతూ ఉంటాయి. సో అలా విరగకుండా ఉండడానికి నేను టిప్స్ కూడా మీతో షేర్ చేస్తున్నానండి. ఇలా చేస్తే విరగమన్నా కూడా విరగమన్నమాట. అంత పర్ఫెక్ట్గా వడియాలు అనేవి మనం ఈజీగా పెట్టేసేయచ్చు. చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అండ్ ఆయిల్ కూడా అస్సలు పీల్చావు. టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. సో ఎవ్రీ టైం పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు ఈ వడియాలే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. సో మరి ఇక లేట్ చేయకుండా ఈ ఆవిరి మీద ఉడికించి సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ వీటి కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా సన్న సగ్గుబియ్యాన్ని వేసుకుని నానబెట్టుకోండి. ఇక్కడ సగ్గుబియ్యం సైజ్ చూసారా, చిన్న సైజ్ అన్నమాట. లావుగా ఉండే సగ్గుబియ్యం కాదు నేను యూజ్ చేసేది, సన్నటి సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యంతోనే మీకు వడియాలు చాలా పెద్దగా వస్తాయి. మీరు కావాలంటే వీటికి బదులుగా లావు సగ్గుబియ్యం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు మెజర్మెంట్తో మాత్రమే చేసి చూపిస్తున్నానండి. ఎక్కువ వడియాలు చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీని డబుల్ త్రిబుల్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యాన్ని గిన్నెలోకి వేసిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు పాటు బాగా వాష్ చేసుకోవాలండి. ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. నేను సన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 1/2 కప్పు మాత్రమే నీళ్లు వేస్తున్నాను. అదే మీరు లావు సగ్గుబియ్యంతో కనుక వడియాలు పెట్టుకోవాలి అనుకుంటే 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ కొలతని మిస్ చేయొద్దు. నీళ్లు పోసాక ఈ సగ్గుబియ్యాన్ని కనీసం 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు పాటు ఈ సగ్గుబియ్యాన్ని పైకి కిందికి కలుపుతూ ఉండండి. ఎందుకంటే వాటర్ అంతా కూడా అడుక్కి వెళ్ళిపోతుందండి. సో పైన ఉండే సగ్గుబియ్యం అనేది పూర్తిగా నానవన్నమాట. ఇలా కలపటం వల్ల అన్ని సగ్గుబియ్యం కూడా ఈవెన్గా సోక్ అవుతాయి, బాగా నానతాయి. ఈ సగ్గుబియ్యాన్ని నేను 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. సన్న సగ్గుబియ్యం కాబట్టి మీకు నొక్కి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేళ్లతో ప్రెస్ చేస్తే పిండిలా అయిపోవాలన్నమాట. సో అంత బాగా నానాలి. అప్పుడే మనకి సగ్గుబియ్యం వడియాలు వేయించేటప్పుడు గట్టిగా లేకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా పొంగుతుంది. ఇలా సగ్గుబియ్యం నానిపోయాక వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. ఎప్పుడైనా సరే పిండి వడియాల్లో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందన్నమాట. ఎక్కువ వేసేస్తే సాల్టీగా అయిపోతాయి. ఇలా సాల్ట్ వేసాక మొత్తం అన్నిటికీ కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. 3 గిన్నెల్లోకి తీసుకుని ఒక గిన్నెలో జీలకర్ర వేయండి. ఒక గిన్నెలో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. జీలకర్ర వేసిన గిన్నెలోనే కరివేపాకుని బాగా సన్నగా తరిగి ఆ తరిగిన కరివేపాకుని కూడా ఇందులో వేసుకుని కలుపుకోండి. కరివేపాకు జీలకర్ర ఫ్లేవర్ ఈ సగ్గుబియ్యంతో చాలా బాగుంటాయి. అండ్ అలాగే స్పైసీగా లైక్ చేసే వాళ్ళకి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసిన ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఇంకొకటి ప్లెయిన్గానే వదిలేస్తున్నానండి. సో ఈ 3 ఫ్లేవర్స్లో మనం సగ్గుబియ్యం వడియాలు అయితే తయారు చేసుకుంటున్నాము. ఈ జీలకర్ర, కరివేపాకు అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. అంతా కూడా బాగా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రని తీసుకోండి. ఇడ్లీ కుక్కర్ని స్టవ్ మీద ఉంచి అందులో నీళ్లు పోసి స్టీమ్ చేయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి లైట్గా ఆయిల్ని అప్లై చేయండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మీరు వేలుతో కొంచెం స్ప్రెడ్ చేసినా చాలన్నమాట. ఎందుకంటే ఉడికిన తర్వాత ఈజీగా వడియాలనేవి డీమోల్డ్ అవ్వడం కోసం మాత్రమే మనం ఆయిల్ని అప్లై చేస్తాం. లేదా మీరు వాటర్తో తడుపుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా ఈ సగ్గుబియ్యాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇడ్లీ పాత్రలో ఈవెన్గా ఒక లేయర్లా పరుచుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పడిపోకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ మందంగా వేయొద్దు. ఇలా కొంచెం పల్చగా వేసుకుంటేనే వడియాలనేవి చక్కగా వస్తాయన్నమాట. ఇడ్లీ పాత్రలో ఎన్ని రేకులుంటే అన్ని వడియాల్ని ఒకేసారి మనం స్టీమ్ చేసుకోవచ్చు. సో నేను అన్ని రేకులకి కూడా వడియాల్ని స్ప్రెడ్ చేసేసాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 2 లేదా 3 వాయిల్లో వడియాలు మొత్తం కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్టాండ్ని స్టీమ్ చేస్తున్న ఇడ్లీ కుక్కర్లోకి పెట్టి 5 లేదా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ అయ్యాయా లేదా అనేది అర్థం ఏంటంటే ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేయండి. ఈ సగ్గుబియ్యం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అవుతుందన్నమాట. కొంచెం స్టిక్కీగా అవుతాయి. అంటే మనకి ఈ వడియాలు అనేవి ఉడికిపోయినట్టే అర్థం. మనం సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టుకుంటే ఇవి ఉడకటం పెద్ద పనేం కాదండి. జస్ట్ 5 మినిట్స్లోనే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికిపోయాక ఈ స్టాండ్ని పక్కకు తీసి కొంచెం చల్లారనివ్వాలి.
చల్లారితే ఈ వడియాలు అనేవి ఈజీగా ప్లేట్లోంచి ఊడొచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా చల్లారిన తర్వాత జస్ట్ ఒక స్పాచులా తీసుకుని లోపల నుంచి స్లోగా స్క్రేప్ చేసేస్తే వడియం అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. ఇలా తీసుకున్న వడియాన్ని బాగా తడిపి గట్టిగా పిండిన కాటన్ క్లాత్ మీద, పలిచటి కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా అన్ని వడియాల్ని కూడా కొంచెం కొంచెం గ్యాప్తో క్లాత్ మీద పెట్టేసుకోండి. మనం నానబెట్టిన సగ్గుబియ్యం ఇంకా ఉంటాయి కదా, సో వాటిని సెకండ్ వాయి కింద ఇడ్లీ ప్లేట్లో వేసేసుకుని స్టీమ్ చేసుకోవడమే. ఇలాగే మొత్తం అన్ని వడియాల్ని కూడా క్లాత్ మీద పరిచేసుకుని, మీకు ఎండ ఉంటే కనుక ఎండలో ఆరబెట్టుకోవచ్చు. ఎండలో అయితే జస్ట్ 1 డేలో ఆరిపోతాయండి. ఇందులో ఎలాంటి వాటర్ కానీ మాయిశ్చర్ కానీ ఉండదు కదా, సో స్టీమ్ చేసిన వడియాలు కాబట్టి ఎండ లేకపోయినా కూడా ఫ్యాన్ కింద అయితే ఒక 2 డేస్ పాటు ఆరుతాయి. 2 రోజుల తర్వాత చక్కగా పూర్తిగా డ్రైగా అయిపోతాయి అన్నమాట. అయితే మిడిల్లో కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండండి, ఎందుకంటే అడుగున ఉండే భాగం కొంచెం వెట్గా ఉంటుంది కాబట్టి రివర్స్ చేస్తే అది కూడా డ్రై అయిపోతుంది. సో 2 రోజుల్లో వడియాలైతే చక్కగా ఇలా పూర్తిగా డ్రైగా అయిపోయాయండి, కంప్లీట్గా ఎండిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ వడియాల్ని నేను వేయించి చూపిస్తాను. చిన్న సైజులో ఉండే వడియం ఎంత పెద్ద సైజుగా వేగుతుందో మీరే చూడండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో పెట్టి బాగా కాగనివ్వండి. కాగిన తర్వాత ఈ వడియాల్ని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. చూసారా వడియం అనేది ఎంత చక్కగా పొంగిందో, అండ్ నూనె కూడా అస్సలు పీల్చదనమాట ఇలా చేస్తే. ఇప్పుడు సమ్మర్ సీజనే కాబట్టి చాలామంది వడియాలు పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేను చెప్పినట్టుగా ఈ సగ్గుబియ్యం వడియాల్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే బియ్యంతో చేసే ఈ టేస్టీ ఆవిరి వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వడియాలు తయారు చేసుకోవడానికి ముందు రోజు నైటే మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఎన్ని వడియాలు అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఆ క్వాంటిటీ ప్రకారంగా బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యంతో వడియాలు చేసి చూపిస్తున్నానండి. ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ వడియాల కోసం రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నానండి. రేషన్ బియ్యం అయితే వడియాలు చక్కగా వస్తాయన్నమాట. ఒకవేళ రేషన్ బియ్యం కనుక మీ దగ్గర లేకపోతే నార్మల్గా మనం రైస్కి ఏ రైస్ అయితే వాడతామో ఆ బియ్యాన్ని వాడేసేయచ్చు. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు దాకా సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేయటం వల్ల జిగురు అనేది వచ్చి వడియాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఈ బియ్యాన్ని సగ్గుబియ్యాన్ని కూడా శుభ్రంగా 2-3 సార్లు పాటు బాగా వాష్ చేయండి. కడిగిన తర్వాత మళ్ళీ నిండుగా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇవన్నీ చక్కగా నానిపోతాయండి. సగ్గుబియ్యం వేసాం కాబట్టి సగ్గుబియ్యం నీళ్ళని బాగా పీల్చేస్తుంది అనమాట. సో కొద్దిగా మాత్రమే నీళ్లు ఉంటాయి. ఇందులో మిగిలిన వాటర్ని వేయకుండా ఈ బియ్యాన్ని సగ్గుబియ్యాన్ని కూడా వడకట్టేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాకా అల్లాన్ని పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కారం కోసం యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/4 కప్పు దాకా వాటర్ని యాడ్ చేయండి, సరిపోతుంది. సో మనం తీసుకున్న క్వాంటిటీకి 1/4 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మీరు ఎక్స్ట్రా ఇంకా వేయాల్సిన అవసరం లేదనమాట. సో నీళ్లు వేసాక ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలండి, ఎక్కడ పలుకు కానీ గడ్డ కానీ ఏమీ ఉండకూడదు. నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తానండి. గిన్నెలోకి వేసిన తర్వాత స్పూన్తో మిక్స్ చేస్తే పైన ఒక ఇలా థిన్ లేయర్లా రావాలన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మీకు ఒకవేళ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకోవచ్చు. బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలాగని తిక్కుగా కూడా ఉండకూడదండి. పల్చగా ఉన్నా ఈ వడియాలు అనేవి సరిగ్గా రావు, అండ్ తిక్కుగా ఉన్నా కూడా సరిగ్గా రాదనమాట. ఇలా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలపండి. ఇప్పుడు మనం వడియాలు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. వెడల్పుగా ఉండే కడాయి లాంటి గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసుకోండి. మధ్యలో ఒక స్టాండ్ని ఉంచి ఒక పల్చటి ప్లేట్ని, రేకులాంటి ప్లేట్ని బోర్లించి పెట్టండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ని మరగనివ్వాలి, ఆవిరి రావాలన్నమాట. సో మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఈలోపు ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో నీళ్లు పోసుకోండి. నీళ్ళలోకి ఇలాంటి చిన్న చిన్న ప్లేట్లు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, క్యారేజ్ మీద మూతలు కానివ్వండి, లేకపోతే చిన్ని చిన్ని గిన్నెల మీద పెట్టుకునే మూతలు కానివ్వండి, ఇలాంటి ప్లేట్స్ తీసుకోవాలి. ఏ ప్లేట్ అయినా పర్వాలేదు. ప్లేట్ని ఈ వాటర్లో వేసి తడుపుకోవాలి. మనం తీసుకునే ప్లేట్ సైజుని బట్టి 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ దాకా ఈ బ్యాటర్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. జస్ట్ ఒక థిన్ లేయర్లా పరుచుకోవాలన్నమాట, మరీ మందంగా స్ప్రెడ్ చేయొద్దు. ఇప్పుడు ఈ ప్లేట్స్ని ఆవిరి మీద పెట్టి 30 సెకండ్స్ పాటు ఉడికించాలి. ఇంతకుముందు ప్రీవియస్లీ నేను చూపించిన ఆవిరి వడియాలని తయారు చేసుకునేటప్పుడు జస్ట్ ఒక లోటా మీద ఎలా చేసుకోవచ్చో చూపించాను కదండి. ఈ ప్రాసెస్లో చేస్తే ఏంటంటే ఒకేసారి ఎక్కువ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒక 6 ప్లేట్స్ ఉన్నాయనుకోండి,
3 ప్లేట్స్ ఎట్ ఏ టైం మనం ఆవిరి మీద ఉడికించేసేయచ్చు. ఇవి బయటికి తీసిన తర్వాత మిగిలిన 3 ప్లేట్స్ని పెట్టి కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా ఫాస్ట్గా ఉడికించేసేయచ్చు అనమాట. ఇలా ఒక అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికిస్తే ఆవిరి మీద ఈ వడియాలు అనేవి ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఈ ప్లేట్స్ని బయటికి తీసి మిగిలిన 3 ప్లేట్స్ని ఇందులో పెట్టేసి మళ్ళీ బాయిల్ చేయండి. మనకి అసలైన టాస్క్ ఇక్కడే ఉంటుందండి. ఈ ఆవిరి వడియాన్ని ప్లేట్ నుంచి సపరేట్ చేయడం అనమాట. చాలామందికి ఇది సపరేట్ చేసేటప్పుడు విరిగిపోవటము, చినిగిపోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటివి జరగకుండా ఉండడానికి ఇక్కడ వాటర్లో మనం బయటకు తీసిన ప్లేట్ని ఒక 5 సెకండ్స్ డిప్ చేయండి. ఆ తర్వాత ఒక టూత్ పిక్ని తీసుకుని అంచులమ్మటగా కొద్దిగా స్క్రేప్ చేస్తే ఈజీగా ఈ వడియం అనేది సపరేట్ అయిపోతుంది. చేత్తో తీసేయచ్చు. ఇలా సపరేట్ చేసిన వడియాన్ని కొద్దిగా తడిపి పెట్టుకున్న కాటన్ క్లాత్ మీద పరుచుకోండి. అన్ని వడియాల్ని కూడా సపరేట్ చేసేసి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్స్లో మళ్ళీ తిరిగి మనం పిండిని వేసుకోవాలి. పిండిని వేసే ప్రతిసారి కూడా మొత్తం అంతా కూడా కలపండి. పిండి ఒకవేళ చిక్కబడుతుంది అనిపిస్తే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేసుకుని డైల్యూట్ చేసుకోండి. ఇలా ఒక వాయి తర్వాత ఇంకొక వాయి వరుసగా వేసేసుకోవచ్చు. 2 మనుషులు ఉంటే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఈ పనిని ఫినిష్ చేసేయచ్చు. ఈ ప్రాసెస్ అనేది మనకి కష్టతరంగా అస్సలు అనిపించదండి. ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ లాగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చేసేటప్పుడు కూడా మనం ఎంజాయ్ చేస్తాం. సో వడియాల్ని కష్టపడి ఎండలో ఆరబెట్టుకునే పని లేకుండా ఇలా చక్కగా ఇంట్లోనే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకున్న ఈ వడియాలు అనేవి ఎండిపోతాయి. ఇలా అన్ని వడియాల్ని కూడా క్లాత్ మీద వరుసగా పరిచేసుకున్న తర్వాత వీటిని జస్ట్ నీడలోనే చక్కగా ఆరబెట్టేసుకోండి. ఆరేటప్పుడు 2 వైపులా కూడా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవైపు ఆరిన తర్వాత ఇంకొక వైపుకి ఫ్లిప్ చేస్తే ఆ పచ్చిదనం కూడా డ్రై అయిపోతుంది. ఒక 2 రోజుల పాటు ఇంట్లో మనం ఒక సైడ్కి ఈ వడియాలని పెట్టేసుకుంటే పూర్తిగా డ్రై అయిపోతాయి అనమాట. 2 రోజులకి వడియాలన్నీ కూడా కంప్లీట్గా ఎండిపోయాయి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకున్నట్లయితే ఇలా ఎండిన తర్వాత డ్రైగా అయిన తర్వాత ఈ వడియాల్ని ఒక పళ్ళెంలో వేసుకుని మనకి మార్నింగ్ టైంలో విండోలోకి కానీ లేకపోతే బాల్కనీలోకి కానీ లైట్గా సన్ అనేది వస్తుంది కదా, ఆ టైంలో బయట ఓపెన్గా పెట్టుకుని ఒక రోజు ఉంచండి, సరిపోతుంది. బియ్యంతో చేసిన ఆవిరి వడియాలు అయితే చక్కగా రెడీ అయిపోయాయండి. వీటిని ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ని మీడియం హీట్లో కాగబెట్టి ఈ వడియాల్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటే చక్కగా పఫీగా డబల్ అవుతాయి అన్నమాట సైజ్ అనేది, అండ్ క్రంచీగా ఉంటాయి. నేను మీకు సౌండ్ కూడా చూపిస్తాను విరిచి. ఇలా తయారు చేసుకున్న వడియాల్ని పప్పులోకి రసంలోకే కాదండి, కొంచెం చాట్ మసాలా అలాగే చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసి పిల్లలకి కూడా ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం వడియాలు ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది. సో డెఫినెట్గా ఈ సమ్మర్లో మీరు ఈ వడియాల్ని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.